విజయనగరం జిల్లా బొబ్బిలిలో మరో కొత్త స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చింది. గంజాయి మాదక ద్రవ్యాల లింక్ దొరుకుతుందని నిఘా పెట్టిన పోలీసులకు బంగారు ఆభరణాల అక్రమ వ్యాపారం గుట్టు తెలిసింది. పన్నులు తప్పించుకోవడానికి గోల్డ్ వ్యాపారులు పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తున్నారని బయటపడింది. ఏపీలో గుంటూరు కేంద్రంగా సాగిస్తున్న బంగారు ఆభరణాల అక్రమ వ్యాపారం గుట్టురట్టు చేశారు బొబ్బిలి పోలీసులు. బంగారంపై జీఎస్టీని ఎగ్గొడుతూ గుజరాత్ వ్యాపారులు అక్రమంగా జ్యువెలరీ షాపులకు ఆభరణాలు చేరవేస్తున్నట్టు గుర్తించారు. బొబ్బిల్లో అపరిచిత వ్యక్తుల రాకపై నిఘా పెట్టిన నేపథ్యంలో ఈ వ్యవహారం బయటపడింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో రాజస్థాన్ కు చెందిన ఆనంద్ కుమార్, భవేష్ కుమావత్ల అనుమానాస్పద తీరుపై పోలీసులకు లాడ్జి సిబ్బంది తెలియజేశారు. దీంతో అనుమానితుల బ్యాగులను తనిఖీ చేసిన పోలీసులకు సుమారు 4 కిలోల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. వీటికి సంబంధించిన వే బిల్లులు, జీఎస్టీ ఇన్వాయిస్లు, పర్చేజ్ ఆర్డర్లు నిందితుల వద్ద లేవు. దీంతో దొంగ సొత్తు అనే కోణంలో తొలుత క్రైమ్ హిస్టరీ చెక్ చేయగా ఎటువంటి ఆధారాలు బయటపడలేదు. తర్వాత మరింత లోతుగా విచారించగా గుంటూరు కేంద్రంగా బంగారు ఆభరణాల అక్రమ వ్యాపారం గుట్టురట్టు చేశారు పోలీసులు. బంగారు ఆభరణాలు గుజరాత్ లో తయారవుతాయని అక్కడి నుంచి గుంటూరుకు తీసుకొచ్చి ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని జ్యువెలరీ షాపులకు సరఫరా చేస్తామని వెల్లడించారు. సుమారుగా 4 కిలోల బంగారు ఆభరణాలు వాళ్ళ పొజిషన్లో ఉన్నాయి. దానికి సంబంధించి ఎటువంటి బిల్స్ కానీ ఏమి కూడా అది క్లెయిమ్ చేయడానికి, అది మావి అని చెప్పేసి క్లెయిమ్ చేయడానికి ఎటువంటి ఆధారాలు కూడా ఆయన ప్రొడ్యూస్ చేయలేకపోయినందువల్ల సీజ్ చేయడం జరిగింది. గత కొంతకాలంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా అక్రమ బంగారు ఆభరణాల వ్యాపారం జోరుగా జరుగుతుంది. సాధారణంగా బంగారు ఆభరణాల తయారీ మీద 5%, బంగారం మీద 3% పన్నుని కేంద్ర ప్రభుత్వం విధించడంతో మొత్తం 8% వరకు జీఎస్టీ భారం పడుతుంది. అయితే ఆ పన్నును తప్పించుకోవడానికి గుజరాత్ కు చెందిన వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. దీంతో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు బంగారు ఆభరణాలను వీడియో రికార్డింగ్ చేసి తదుపరి చర్యల కోసం జీఎస్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు.